అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో 30 సంవత్సరాల తర్వాత ఈ రాసుల్లో అనేక మార్పులు అనేవి జరగబోతున్నాయి. అదేవిధంగా వీరు ఏది పట్టినా బంగారం అయ్యేటటువంటి రాసులు ఇవి. ఆ రాసులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఉన్నతమైన మార్పులు, సమస్యలు లేకుండా విజయాలు, ఆరోగ్యం, సంతోషంతో కుటుంబంలో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ 30 సంవత్సరాల పాటు 5 రాసులకు భారీ అదృష్టం వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఆధారంగా వివరించబడింది. ఈ 5 రాసులు ఎవరు, వారికి వచ్చే అదృష్టం ఏమిటి, వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు అనేవి వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. తద్వారా మరింత మందికి ఈ సమాచారం అనేది అందించాలని మా అభిప్రాయం. మొదటి రాశి మకర రాశి. ఈ మకర రాశి వారికి రేపటి నుండి 30 సంవత్సరాల పాటు మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా అదృష్టం అనేది వస్తుంది. కష్టాలు తక్కువగా ఉంటాయి. జీవితంలో పెద్ద మార్పులు అనేవి ఉంటాయి. అదేవిధంగా వీరి యొక్క ఉద్యోగ, వ్యాపార, విద్యార్థుల విషయంలో ఇది అద్భుతమైన కాలం అని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద అదృష్టం 30 సంవత్సరాల పాటు ఒకసారి మాత్రమే రావచ్చు. గత కష్టాలు తొలగిపోతాయి. సంతోషంగా వీరి జీవితం అనేది సాగిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చోవడం వలన డబ్బులు 4 వైపుల నుంచి మీకు ప్రవాహం అనేది ఉంటుంది. ఆ అదృష్టం ఎవ్వరూ ఆపలేరు కనుక దాన్ని వదలకుండా పూర్తిగా సద్వినియోగం అనేది చేసుకోవాలని కోరుకుంటున్నాము. మరి రెండవ రాశి చూసినట్టయితే కుంభరాశి. ఈ కుంభరాశి వారికి 30 సంవత్సరాల పాటు వీరికి గొప్ప అదృష్టం అనేది ఉంటుంది. ఎలాంటి కష్టాలు ఎదుర్కోకూడదు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఏవైనా సరే వీరికి తొలగిపోతాయి. మరి వీరి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయానికి భోజనం, నిద్ర, వ్యాయామం, ధ్యానం చేయడం అనేవి ఇవి చాలా అవసరమైనటువంటివి. డబ్బులు విపరీతంగా వస్తాయి, కానీ ఖర్చు తగ్గించి పొదుపు చేయడం అవసరం. పొదుపు చేసిన డబ్బులు పెట్టుబడుల రూపంలో పెడితే భవిష్యత్తులో పిల్లల చదువులు, అదేవిధంగా వారి యొక్క పెళ్ళిళ్ళు వంటి అవసరాలకు ఆ డబ్బు అనేది ఉపయోగపడతాయి. ప్రతి విషయంలో ఈ కుంభరాశి వారికి అద్భుత ఫలితాలనేవి ఉంటాయి. మరి మూడవ రాశి చూసినట్టయితే తులారాశి. ఈ తులారాశి గతంలో తులారాశి వారికి కూడా మంచి కాలం అనేది వచ్చింది. వారు మంచి మనస్సు కలిగిన వారు, పక్క వారికి సహాయం చేయాలనే ఎప్పుడూ వీరి యొక్క ఆలోచన అనేది ఉంటుంది. దైవ కృప కటాక్షాలతో అన్ని పనుల్లో విజయం అనేది సాధిస్తారు. కష్టాలు వారిని చేరవు. 30 సంవత్సరాల పాటు అదృష్టం అనేది వీరికి ఉండబోతుంది. ఏ రకమైన అప్పులు ఉన్నా తొందరగా తొలగిపోతాయి. కుటుంబంతో ఆనందంగా మరియు ఆహ్లాదకరంగా జీవించగలుగుతారు. గత అనారోగ్య సమస్యలు అనేవి కూడా వీరికి తొలగిపోతాయి. 30 సంవత్సరాల పాటు ఈ తులారాశి వారికి అద్భుతమైన కాలం అని చెప్పుకోవచ్చు. మరి 4వ రాశి చూసినట్టయితే వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి గతంలో అదృష్టం లేని సమయంలో ఈ 30 సంవత్సరాల అదృష్టం చాలా ప్రత్యేకం. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోరు. డబ్బు విపరీతంగా వస్తుంది. మరి వీరి యొక్క ఉద్యోగం లేకపోయినా వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా వీరికి బలంగా ఉంటాయి. వచ్చిన ఉద్యోగాన్ని వదలకుండా కొనసాగించాలి. అదేవిధంగా చిన్న ఉద్యోగం అయినా సరే
అనుభవం అనేది వీరికి బాగా కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతాలు పెరుగుతాయి. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ముందు వెళ్తారు. జీవితంలో వీరికి అనేక మార్పు అనేది జరుగుతుంది. వాహనాలు, బంగారం, ఫ్లాట్లు, ఇల్లు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వారు భయపడకుండా దృష్టి సారించి ఈ 30 సంవత్సరాల అదృష్టాన్ని అనేది సద్వినియోగం చేసుకోవాలి. మరి 5వ రాశి ఏంటి అనేది చూసినట్టయితే మేషరాశి. ఈ మేషరాశి వారికి గతంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు, కానీ రేపటి నుండి 30 సంవత్సరాల పాటు ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గిపోతాయి. మరి వీరి యొక్క ఆర్థికంగా అనేది బాగా అద్భుతంగా ఉంటారు. వ్యాపార భాగస్వాములు మరియు కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలు అనేవి వీరికి తొలగిపోతాయి. సంతోషంగా వీరు జీవిస్తారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడంలో వీరు విజయం అనేది సాధిస్తారు. గతంలో వస్తువులు కొనుగోలు విషయంలో డబ్బుల కారణంగా సంకోచించేవారు, కానీ ఇప్పుడు డబ్బు విపరీతంగా వస్తుంది కాబట్టి ఆలోచనల నుండి బయటపడతారు. ప్రతి విషయంలో వీరు మేషరాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉంటుంది. ఎలాంటి మిశ్రమ ఫలితాలు అనేవి లేవు. 30 సంవత్సరాల పాటు అద్భుతమైన జీవితం అనేది ఈ 5 రాశుల వారికి రేపటి నుండి 30 సంవత్సరాల పాటు విపరీతమైన అదృష్టం అనేది వస్తుంది. ఈ రోజులలో మీ రాశి ఉంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ రాశుల వారి యొక్క ముఖ్యాంశాలు ఏంటి అనేది చూసినట్లయితే, రాశి పేరు, ముఖ్య ఫలితాలు, సూచనలు, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఇతర ముఖ్య అంశాలు. ఈ మకర 30 సంవత్సరాల అదృష్టం, కష్టాలు తొలగిపోవటం, అదృష్టాన్ని వదలవద్దు కాబట్టి బాగుంటుంది. డబ్బులు 4 వైపులా నుండి వస్తాయి. ఉద్యోగం అనేది, వ్యాపారంలో మంచి కాలం అనేది ఈ కుంభ. ఆరోగ్యం బాగుంటుంది. డబ్బులు వస్తాయి. ఖర్చులు తగ్గించి పెట్టుబడులు అనేవి పెట్టుకోండి. ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి. డబ్బులు విపరీతంగా వస్తాయి. పిల్లల చదువు, పెళ్ళిళ్ళకు డబ్బులు అనేవి ఉపయోగపడతాయి. మరి ఈ తులారాశి మంచి మనస్సు, దైవకృప, అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోండి. అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోవచ్చు. మరి అప్పులు అనేవి వీరికి తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషం అనేది ఉంటుంది. ఈ వృషభ రాశి, ఈ ఉద్యోగాలు, వ్యాపారంలో విజయాలు అనేవి వచ్చిన ఉద్యోగాన్ని వదలవద్దు. డబ్బు మరియు పెట్టుబడులు అనేవి వీరికి బాగా వస్తాయి. వాహనాలు మరియు ఇల్లు, బంగారం కొనుగోలు అనేది వీరికి మంచి కాలం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మేషరాశి, ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక సదుపాయం, గొడవలు తొలగించండి. విదేశాల్లో విద్య, ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి. డబ్బులు విపరీతంగా వస్తాయి. విద్యార్థులకు మంచి కాలం అని చెప్పుకోవచ్చు. వస్తువులు అనేవి కొనుగోలు సులభం. ముఖ్యమైన సూచనలు అనేవి ఉంటాయి. ఈ 5 రాశుల వారికి రేపటి నుండి 30 సంవత్సరాల పాటు అపూర్వమైన అదృష్టం అనేది వస్తుంది. మరి ఆ అదృష్టాన్ని వదలకుండా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి. కుటుంబంతో సంతోషంగా జీవించగలుగుతారు. మరి ఉద్యోగాలు, వ్యాపార రంగంలో మంచి అవకాశాలు అనేవి వస్తాయి. పెట్టుబడులు పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తుకు మంచి బలం అనేది ఇచ్చినట్టు అవుతుంది. ప్రతి రాశి వారి వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక జాగ్రత్తలు అనేవి అవసరం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి.
మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా